ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ భాగమైన పార్వతీఖండములోని 14, 15, 16 అధ్యాయాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం పార్వతీఖండంలోని 11వ భాగాన్ని తెలుసుకుంటాము. ఈ అధ్యాయాలలో తారకాసుని చేత పీడింపబడు దేవతలు తమ కష్టములను కథలుగా బ్రహ్మదేవునకు విన్నవించుకోవడము, పార్వతీ శివుల వివాహమునకు ప్రయత్నించమని బ్రహ్మవారిని ఆదేశించటము, బ్రహ్మ నచ్చచెప్పగా తారకాసురుడు స్వర్గమును వదిలిపెట్టటము, దేవతలక్కడ నుండి లక్ష్యసిద్ధికి ప్రయత్నించటము మనం తెలుసుకుంటాము. సూత మహర్షి చెప్తున్నాడు. తరువాత నారదుడు అడుగగా పార్వతీ వివాహ విస్తృత ప్రసంగాన్ని చెప్తూ బ్రహ్మ తారకాసుని జన్మ, అతడి చేసిన ఉగ్ర తపము, తాను కోరిన వరములను అతడు పొందుట, దేవతలను అసురులను అందరినీ జయించి స్వయముగా ఇంద్రపదవిని అధిష్ఠించుట మొదలుగా కథలను వినిపించాడు. తరువాత బ్రహ్మ చెప్తున్నాడు. తారకాసురుడు ముల్లోకములను వశపరుచుకొని స్వయముగా ఇంద్రుడయ్యాడు. అప్పుడు అతనితో సమానుడైన శాసకుడెవరూ లేకున్నారు. జితేంద్రియుడు అయిన ఆ అసురుడు త్రిభువనములకు ఏకైక ప్రభువై అద్భుతముగా రాజ్యపాలన చేస్తున్నాడు. సకల దేవతలను తొలగించి వారి స్థానములందు దైత్యులను నియమించాడు. విద్యాధరాది దేవజాతులను స్వయముగా తన పనులయందు లగ్నము చేశాడు. మునేంద్ర, తరువాత తారకాసుని చేత పీడితులైన ఇంద్రాది సమస్త దేవతలు అత్యంత వ్యాకులతకు లోనై అనాథలై నా శరణుదొచ్చారు. వారందరూ ప్రజాపతినైన నాకు ప్రణామాలు చేసి ఎంతో భక్తిభావముతో నన్ను స్తుతించారు. తమ దుఃఖపూరితమైన దారుణ విషయమును ఈ విధముగా చెప్పారు. ప్రభు, మీరే మాకు గతి, మా కర్తవ్యమును ఉపదేశించువారు మీరే మాకు దాతలు. బ్రహ్మ యొక్క నామములలో ఒకటి ఉద్ధారకులు. దేవతలందరూ తారకాసురుడని పేరుగల అగ్నిలో దహించబడి అత్యంత వ్యాకులతను పొందుతున్నారు. బలమైన ఔషధములు కూడా సన్నిపాత రోగమునందు బలహీనమైనట్లుగా ఆ అసురుడు మా క్రూరమైన ఉపాయములన్నింటినీ బలహీనపరిచాడు. భగవంతుడకు విష్ణుదేవుని సుదర్శన చక్రము మీదనే మా విజయపు ఆశ ఆధారపడి ఉన్నది. కానీ అది కూడా వాని కంఠమునందు కుంఠితమయ్యింది. ఆ అసురునికి మెడయందు పూలమాల వేసినట్లుగా అయ్యింది. మునేంద్ర, దేవతలు చెప్పిన దాన్ని విని నేను సమయోచితముగా వాళ్లతో ఇలా పలుకుతున్నాను. దేవతలారా, నా వరదానము చేతనే దైత్యుడైన తారకాసురుడు ఎంత ఎదిగిపోయాడు. కాబట్టి నా చేతులతో వాణిని హతమార్చుట సముచితము కాదు. తాను పెంచి పెద్ద చేసిన వాడే వధించుట అన్నది యోగ్యమైన పని కాదు. విషవృక్షమును కూడా స్వయముగా నీరు పోసి పెంచినచో దానిని ఖండించుట సముచితము కాదని అంగీకరించబడింది. మీ అందరి కార్యమును సఫలము చేయటానికి భగవంతుడకు శంకరుడొక్కడే సమర్థుడు. కానీ మీరు చెప్పినప్పటికీ స్వయముగా ఆ స్వామి కూడా ఆయనను ఎదిరింపలేడు. తారక దైత్యుడు తన పాపముతో తానే నశిస్తాడు. నేను ఉపదేశించినట్లు మీరు చెయ్యండి. నా వరప్రభావమున నేను తారకాసుని వధింపలేను. విష్ణుదేవుడు కానీ భగవంతుడైన శంకరుడు కానీ అతనిని సంహరించలేరు. ఇంకెవరైనా వీరపురుషుడు కానీ దేవతలందరూ కలిసి కూడా అతన్ని చంపలేరు. ఈ సత్యము నేను చెప్తున్నాను. దేవతలారా, శివుని వీర్యమున ఉదయించిన పుత్రుడే తారక దైత్యుని వధించగలడు. ఇంకెవ్వరు కూడా అందుకు సమర్థులు కారు. సురశ్రేష్ఠులారా, దీనికొక ఉపాయము చెప్తాను. దానిని మీరు ఆచరింపండి. మహాదేవుని కృపచేత ఆ ఉపాయము తప్పక సిద్ధిస్తుంది. పూర్వము దక్షిణ యజ్ఞమునందు అతని కుమార్తె సతీదేవి తన శరీరమును పరిత్యజించింది. ఆమెయే ఇప్పుడు హిమవంతుని పత్ని అయిన మేనక గర్భమున జన్మించింది. ఈ విషయము మీకును తెలిసినదే. మహాదేవుడు ఆ కన్యను తప్పక పాణిగ్రహణము చేస్తాడు. అయినప్పటికీ దేవతలారా, మీరు స్వయముగా దీనికోసము ప్రయత్నించండి.
మేనక కుమార్తె అయిన పార్వతి యందు పరమశివుడు తన వీర్యమును ఉంచునట్లు మీరు ప్రయత్నించండి. భగవంతుడకు శంకరుడు ఊర్ధ్వరేతస్కుడు. ఆ స్వామి వీర్యమును ప్రస్థలితమనర్చటానికి పార్వతీయే సమర్థురాలు. ఇతర ఏ స్త్రీ కూడా తన శక్తి చేత అట్లు చెయ్యలేదు. గిరిజరాజ పుత్రి ఇప్పుడు యవ్వన దశకు ప్రవేశించింది. హిమాలయ పర్వతమునందు తపస్సు చేసుకున్న మహాదేవునికి ప్రతిదినము సేవలు చేస్తున్నది. తన తండ్రి హిమవంతుని సలహా మేరకు ఆమె తన ఇరువురి స్నేహితురాండ్లతో ధ్యానపరాయణుడు పరమేశ్వరుడైన శివుని పట్టుదలతో సేవలు చేస్తున్నది. త్రిలోక సుందరి అయిన పార్వతి శివుని ఎదుట నుండి ఆ స్వామికి ప్రతిదినము పూజలు సలుపుతున్నది. అయినప్పటికీ ధ్యానమగ్నుడగు పరమేశ్వరుడు మానసికముగా కూడా ధ్యానహీన స్థితికి రాడు. అంటే ధ్యానభంగము కలిగి పార్వతి వైపు చూడు ఆలోచన కూడా ఆయన మనస్సునకు రాదు. దేవతలారా, చంద్రశేఖరుడైన శివుడు కాళిని తన భార్యగా చేసుకునే తలంపు కలుగునట్లు మీరు ప్రయత్నించాలి. నేను ఆ దైత్యుని వద్దకు వెళ్ళి వానిని చెడు కార్యముల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఇప్పుడు మీరు మీ మీ స్థానములకు వెళ్ళండి. నారద దేవతలతో ఇలా చెప్పి నేను వెంటనే తారకాసుని కలిశాను. ఎంతో ప్రేమతో అతన్ని పిలిచి ఇలా చెప్తున్నాను. తారక, స్వర్గము మన తేజస్సునకు సారతత్వము. కానీ ఈ రాజ్యమును నీవు పాలిస్తూ ఉన్నావు. దీనికోసము నీవు గొప్ప తపస్సు చేశావు. దానికంటే అధిక ఫలాన్ని కోరుకుంటున్నావు. నేను నీకు దీనికంటే చిన్న వరాన్నే ఇచ్చాను. స్వర్గరాజ్యమును నీకు ఇవ్వలేదు. కాబట్టి నీవు స్వర్గమును వదిలి పృథివిని పాలించుకో. అసురశ్రేష్ఠ, దేవతలకు యోగ్యమైన కార్యములన్నీ నీ కచ్చడ నుండియే సులభమవుతాయి. దీనికి భిన్నముగా ఆలోచించవలసిన అవసరము లేదు. ఈ విధముగా తారకాసునికి నచ్చ చెప్పిన తరువాత నేను శివాశివులను స్మరిస్తూ అక్కడ నుండి అదృశ్యమయ్యాను. తారకాసురుడు కూడా స్వర్గమును వదిలి భూమి మీదకు వచ్చాడు. శోణితపురమున నివసిస్తూ రాజ్యపాలన చెయ్యసాగాడు. దేవతలందరూ నా మాట విని నాకు నమస్కరించి ఇంద్రునితో కూడి ప్రసన్న చిత్తులై ఎంతో జాగరూకతతో ఇంద్రలోకానికి వెళ్ళారు. వారందరూ అక్కడికి వెళ్ళి పరస్పరము కలుసుకొని తమలో తాము సంప్రదింపులు జరిపి ఇంద్రునితో ఇలా పలికారు. స్వామి, శివునికి గిరిజకు కామ సంబంధమైన రుచి కలిగించమని బ్రహ్మదేవుడు చెప్పాడు. దానికి అనుగుణముగా మీరు ప్రయత్నించాలి. ఈ విధముగా దేవరాజకు ఇంద్రునకు వృత్తాంతమంతా నివేదించి ఆ దేవతలు ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు వెళ్ళారని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని శౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 14, 15, 16 సమాప్తము. 17వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.